గ్రహించే మనసును, బుద్ధిని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయమని, చెప్పిన ప్రతి మాట వెనకత ఫలాలు తీసుకురమ్మని ఈ చిన్ని ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. కూడొచ్చిన మీ అందరికీ కూడా క్రీస్తు పేరిట శుభాభివందనాలు. మరి ప్రపంచ యావత్తు కూడాను క్రిస్టమస్ సంబరాలతో క్రైస్తవులంతా కూడాను చాలా సంతోష వాతావరణంలో బ్రతుకుతూ 25 ఎప్పుడు వస్తుందా అన్న ఆశ కలిగి ప్రతిదినము ఇంట్లో ఏదో ఒక పండగను గురించి ఇంట్లో ఏదో ఒక పని, ఇల్లులు క్లీన్ చేసుకోవడము, ఆ సామాన్లు క్లీన్ చేసుకోవడం, కొత్త బట్టలు కొనడం. సో క్రైస్తవులంతా కూడా ఈ ధోరణిలో ఉంటూ ఏదైతే క్రైస్తవులు చెయ్యాలో వాటిని విడిచిపెడుతున్నారేమో, ఏదైతే చెయ్యకూడని వాటిని ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నామేమో అన్న ఆలోచన కూడాను ఈరోజు క్రైస్తవులు ఆలోచించడం లేదు. అలాగని పండగ చెయ్యొద్దు అన్నది ఉద్దేశం కాదు. చక్కగా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి మీరు ఏది చేసినా సరే మంచిదే. కానీ మనం ఏది చేసినా దేవునికి మహిమకరంగా చేయాలన్నదే మా యొక్క ఆశ, ఆలోచన. ఎందుకు అంటే మత్తయి సువార్తలో కానీ లూకా సువార్తలో కానీ క్రీస్తు పుట్టుకను గురించి వ్రాయించి మనము తెలుసుకోవాలని చాలా సంగతులు ఈ 2 గ్రంథాలలో వ్రాయించి ఉంచినప్పటికీ కూడాను వాటి వెనకాతల ఉన్న ఆలోచన లేదా దేవుని మనసు మనం గ్రహించలేకపోతున్నామేమో. వీటి గురించి మనము కొన్ని విషయాలు ఆలోచిస్తే, ఈరోజు యేసుక్రీస్తు వారి పుట్టుక గురించి, అయ్యా మీరు ఎందుకు పుట్టారయ్యా అంటే, బైబిల్ గ్రంథంలో ఆయన పుట్టుకను గురించి అనేక కారణాలు ఉన్నప్పటికీ కూడాను ఆ కారణాలన్నీ కూడా ఒక్కదాని మీదే ఆధారపడి ఉంది. ఆయన పుట్టుకలో ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ కూడాను ఆ కారణాలన్నీ కూడా ఒకే ఒక దాని మీద ఆధారపడి ఉంది. మరి దేని మీద అయ్యా ఆధారపడి ఉందని డైరెక్టర్గా మనం యేసుక్రీస్తు వారిని అడిగితే ఆయన చెప్తున్నాడు, నేను ఎందుకు పుట్టానో మీకు తెలియాలి కదా, చెప్తున్నాను. మార్క్ గారి చేత రాయించాను, ఒకసారి మార్కు సువార్త తీసి చదవండి అన్నారు. ఒకసారి మార్కు సువార్త తీసి చదువుదాం. మార్కు సువార్త ఆయన పుట్టుకను గురించి ఆయన మాట్లాడుతూ ఏమని చెబుతున్నారో ఒక్కసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనంలో ఏమని రాయించారో, ఆయన పుట్టుక గురించి ఆయన మాట్లాడుతున్నారు. చూడండి. ఆయన ఇతర సమీప గ్రామాలలోను నేను ప్రకటించినట్లు వెళ్ళుదము రండి. దేని గురించి అంట? ఆయన పుట్టుక నేను ప్రకటించినట్టు వెళ్ళుదము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో. దేని గురించి పుట్టానంటున్నారు ఆయన? ఆయన దేని గురించి పుట్టానంటున్నాడు? నేను వాక్యాన్ని ప్రకటించడానికి పుట్టాను ఆయన. ఇప్పుడు వాక్యాన్ని ప్రకటించడానికి పుట్టానంట. ఆ వాక్యాన్ని ఎలా ప్రకటించారు ఆయన? ఈ మాట ఎలా పెట్టి ఆయన వాక్యాన్ని ఎలా ప్రకటించారంటే, వాక్యం ప్రకటించేటప్పుడు ఆయన మొట్టమొదటిసారిగా ఆయన వాక్యాన్ని ఎలా ప్రకటించారంటే, ఆయన పుట్టిన దగ్గర నుండి 30 సంవత్సరాలు
తల్లిదండ్రులతోనే కుటుంబంతోనే ఉండిపోయి సమాజాన్ని అబ్జర్వేషన్ చేస్తూ తన బ్రతుకును సాగిస్తుండగా 30 సంవత్సరాలకు ఆయన బాప్తీసము తీసుకొని ఆయన బాప్తీసము తీసుకున్న తర్వాత వెంటనే అరణ్యంలోనికి వెళ్ళి అరణ్యములో 40 రాత్రింపగళ్ళు అరణ్యములో ఉండిన తరువాత మొదటిసారిగా అరణ్యంలో నుండి ఆయన బయటకు వచ్చిన తర్వాత శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత వెంటనే ఆయన ఏం చేశారంటే ఆయన సమాజ మందిరంలోనికి వెళ్ళారు. సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేశారట అక్కడ? సమాజ మందిరంలోనికి వెళ్ళి ఏం చేశారు ఆయన? మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం నుండి ఆయన 23వ వచనం, క్షమించాలి 23వ వచనం, 24, 25 చదువుదాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, యేసుక్రీస్తు ఎప్పుడు బోధించడం మొదలు పెట్టారు అంటే మీరు లోకాసు వార్తకి వెళ్తే 30 సంవత్సరాలకు ఆయన ప్రారంభించినట్టుగా ఉంటుంది బోధ. లోకాసు వార్తలో 30 సంవత్సరాలకు ఆయన బోధ ప్రారంభించినట్టుగా ఉన్నారు. ఆయన బోధ ప్రారంభము మొదటిగా ఆయన బోధ ఎక్కడి నుండి ప్రారంభించాడు అంటే మొట్టమొదటిసారిగా సమాజ మందిరంలో నుండి. సమాజ మందిరం గురించి చిన్న వివరణ చెప్తాను, ఎందుకంటే ఈరోజు మన పాఠం కూడాను ఆ సమాజ మందిరంలో ఉన్న ఒక వ్యక్తి గురించి మనం వస్తాము. అయితే ఈ సమాజ మందిరము యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో ప్రతి ప్రాంతంలో కూడా సమాజ మందిరాలుగా ఉంటూ ఇశ్రాయేలీలని యూదులని కూడాను మెస్సయ్య గురించి బోధిస్తూ మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలను తీసుకొని ఈ సమాజ మందిరముగా కూడుకొని వీళ్ళంతా వాడి గురించి బోధిస్తూ మెస్సయ్య గురించి ఆనాడు ఉన్న ఇశ్రాయేలీలకి యూదులకి సిద్ధపాటు చేసేవారు. సమాజ మందిరం వేరు, యెరూషలేము దేవాలయం వేరు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ సమాజ మందిరాల్లో ప్రవక్తల గ్రంథాలు కానీ మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని గురించి బోధిస్తూ మెస్సయ్య గురించి నిరీక్షణగా వీళ్ళు ఉండేవారు. మెస్సయ్య వస్తాడు అన్న ఆలోచనతో ప్రారంభము నుండి కూడా వీళ్ళు బోధలు జరుగుతుండే. అలాంటి సమాజ మందిరంలో యేసుక్రీస్తు వారు మొట్టమొదటిసారిగా బోధన ప్రారంభించాడు. ఎలా బోధన ప్రారంభించారు ఒక్కసారి చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, యేసు వారి సమాజ మందిరాలలో బోధించుచు దేవుని రాజ్యమును గురించిన సువార్త ప్రకటించుచు. ఎక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు ఈయన? దేవుని రాజ్యమును గురించి బోధించుచు సువార్తను వాళ్ళకి ప్రకటించుచు. ప్రజలలోని ప్రతి సువార్త ప్రకటించే విషయంలో 2 విధాలుగా ఉంటుంది. సువార్త ఎలా ప్రకటించాలంటే 2 విధాలుగా ఉంటుంది. ఒకటి దేవుని మందిరములో, అలాగే బయట నిలబడి అనేకులు వినినట్లుగా ప్రకటన చేయడం. ఇది సువార్త కాన్సెప్ట్లో ఒకటి. రెండోది ఎలాగంటే మ్యాన్ టు మ్యాన్, మనిషితో మనిషి. అంటే మనము డైరెక్ట్గా మనిషి దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పడం, లేదా ఆ మనిషి మన దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని గురించి ప్రకటన చేయడం. ఇది 2 కాన్సెప్ట్లు సువార్తకు ప్రాముఖ్యమైనది. ఒకటి మ్యాన్ టు మ్యాన్ జరిగితే, ఇంకొకటి దేవుని మందిరంలో కానీ లేదా గ్రామాలకు వెళ్ళేటప్పుడు నిలబడి అనేకులకి రక్షణ సువార్త ప్రకటించడం. అయితే యేసుక్రీస్తు వారు కూడాను దేవుని మందిరములో ఎక్కడ సమాజ మందిరానికి వచ్చి తన బోధను ప్రారంభించారు. కరెక్ట్గా 30 సంవత్సరాలకి. ఓకే, బోధను ప్రారంభించిన తర్వాత ఆయన బోధను ప్రారంభించి ఆయన దేని ద్వారాగా అనేకులకి రక్షణ మార్గంలోనికి నడిపిస్తున్నారు అని మనం ఆలోచిస్తే, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత ఆయన శిష్యులతో ఒక మాట చెప్పారు.
మీరేం చేయాలంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అని చెబుతూ ఆయన కొన్ని మాటలు ఇచ్చారు. చదువుదాం ఆ మాటలు కూడా. మార్కు సువార్త 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 15 నుంచి. 17 నుండి చదువుదాం. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొడుదురు, క్రొత్త భాష మాట్లాడుదురు, పాపములను ఎత్తి పట్టుకుందురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది త్రాగినానో అది మీకు హాని చేయదు, రోగముల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అంటే వాక్యము ప్రకటించడానికి ఇవన్నీ కొన్ని అవసరమా అంటే ఖచ్చితంగా అవసరం. ఎందుకు అవసరం అంటే వాక్యాన్ని అప్పటికి కూడాను సంపూర్ణంగా అవ్వలేదు. సంపూర్ణం అయినంత వరకు కూడాను వాక్యాన్ని ప్రకటించాలి. వాక్యాన్ని ఎలా ప్రకటించాలి? వాళ్ళు నమ్మాలి అంటే ఏదో ఒక సూచక క్రియ జరగాలి. అదే శిష్యులు చేశారు. కిందకు వచ్చే వచనాలు మీరు కిందని చదివినట్లుగా అయితే వారు అనేక ప్రాంతాలకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులకు స్వస్థపరిచారు అన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడాను తన మాటలు నమ్మాలంటే వాక్యము దేని మీద బేస్ అవుతుంది అంటే స్వస్థత కార్యములు చేస్తేనే త్వరగా నమ్మే అవకాశం ఉంటుంది. అంటే ఏదైనా ఒక కార్యము జరిగేటప్పుడు అది స్వస్థతే కావచ్చు, లేదంటే ఇంకా ఏదైనా ఇతర కార్యాలు వాళ్ళ పట్ల జరిగేటప్పుడు వాళ్ళు వాక్యాన్ని త్వరగా అంగీకరిస్తారు. ఇది ప్రారంభంలో దేవుడు చేస్తున్నటువంటి వాక్యాన్ని ప్రకటించే ఒక పద్ధతి. యేసుక్రీస్తు వారు కూడా అలా ప్రకటిస్తూ అద్దరికి అన్న ప్రాంతానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఒక వ్యక్తి కనిపిస్తారు. ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులను గురించి పరిచయం చేస్తాను. ఇద్దరు కూడా సామాన్యమైన వ్యక్తులు కాదు, చాలా ఉన్నతమైన వాళ్ళే. అందులో ఒక వ్యక్తి ఒక అధికారి, అయిన సామాన్యమైన వ్యక్తి కాదు, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి. తను ఏదైతే శాసిస్తారో అది తూచా తప్పకుండా చేయాలి. అంతటి ఉన్నత హోదా కలిగిన వ్యక్తి ఆయన. అంతటి ఉన్నత హోదా కలిగిన వ్యక్తి ఒకానొక సందర్భంలో అప్పటికి యేసుక్రీస్తు వారు వాక్యాన్ని ప్రకటిస్తూ అనేకులకి రక్షణ మార్గాలను గురించి చెబుతూ దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్న సందర్భాలలో స్వస్థత కార్యములు కూడా జరుగుతున్నది అన్న సంగతి తెలుసుకున్న ఈయన, ఈ అధికారి, ఈ సమాజపు మందిరపు అధికారి వెంటనే తన కుమార్తె చావుకు సిద్ధమైందని చెప్పేసి ఇమ్మీడియట్గా యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తుంది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు వారికి తనకు మధ్యన జరిగిన సంభాషణలు కొన్ని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళిన వెంటనే తను చేస్తున్న పని ఏంటంటే ఫస్ట్ పని యేసుక్రీస్తు వారిని సాష్టాంగ నమస్కారం చేయడం. మొట్టమొదటి క్రీస్తు దగ్గరికి వెళ్ళిన వెంటనే ఆయన్ని సాష్టాంగ నమస్కారం చేసి, అయ్యా నా పరిస్థితి ఇది అని తన పరిస్థితిని చెబుతూ, నీవు ఎలాగైనా రావాలి అనేటప్పుడు యేసుక్రీస్తు వారి మనసు ఏంటంటే నా యొద్దకి వచ్చిన వారికి నేను ఎంత మాత్రమో త్రోసివేయను. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడాను నశించిపోకూడదనే ఆలోచన కన్న తండ్రి అయిన దేవునిదైతే దానిని ఆచరణలో పెట్టేవారే యేసుక్రీస్తు వారు. ఎవరు కూడా నశించిపోకూడదు అని తన యొద్దకి వచ్చిన వారిని ఎప్పటికీ కూడా ఆయన త్రోసివేసేవారు కాదు. కాబట్టి ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చేటప్పుడు ఆ వ్యక్తి చూసి, సరే అయితే నేను కూడా నీతో పాటు వస్తాను. ఈ సంభాషణ అంతా కూడాను మీకు మత్తయి సువార్త, మార్కు సువార్త, లోకా సువార్తలో రాయబడి ఉంటుంది. మార్కు సువార్త చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము 21వ వచనం నుండి చదువుదాం. యేసు మరలా దోణి ఎక్కి
యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు అద్దరికి వెళ్ళినప్పుడు బహు జన సమూహము బాగా వినాలి ఇక్కడ, అక్కడ ఉన్నది యేసుక్రీస్తు వారు అప్పటికే చాలా ఫేమస్ అయిపోయారు. అనేక కార్యాలు చేస్తున్నారు ఆయన, సూచక క్రియలు, మహత్కార్యాలు ఇవన్నీ చేస్తున్నారు. బాగా ఫేమస్ అయిపోయారు ఆ చుట్టుపక్కలంతా కూడాను. జన సమూహము అది విన్న జన సమూహం అంతా కూడా ఆయన వెంబడి వచ్చారు. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో సమాజ మందిరపు అధికారి, ఇది సామాన్యమైన వ్యక్తి కాదండి. ఈయన ఈ సమాజపు మందిరపు అధికారి సామాన్యమైన వ్యక్తి కాదు. యాయీరును ఒకడు ఆయన ఆయన ఏ మాట అయితే పలుకుతారో ఆ మాట తూచా తప్పకుండా చేసేవాళ్ళు ఉన్నారు. కావాలంటే ఈయన ఇంటి దగ్గర ఉండిపోవచ్చు, ఇంటి దగ్గర ఉండి తన కిందన ఎవరైతే పనివారు ఉంటారో వాళ్ళని పంపించవచ్చు, వెళ్ళి యేసుక్రీస్తు వారిని తీసుకురండి. అంతటి ఉన్నత హోదా కలిగిన వ్యక్తి ఈయన తనకు తాను తగ్గించుకొని తానంతట తానే యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి తన కుమార్తె గురించి మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అక్కడ ఏమంటున్నారో ఒక్కసారి మనం చూద్దాం. ఆయన సముద్ర తీరముననుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరని ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, నా చిన్న కుమార్తె చావుకు సిద్ధమై ఉందయ్యా, నా చిన్న కుమార్తె చావుకు సిద్ధమై ఉంది, నువ్వు ఎలాగైనా రావాలి, ఎందుకంటే నువ్వు ఆలస్యం చేస్తే కనుక నా కుమార్తె చచ్చిపోద్దయ్యా, నువ్వు ఎలాగైనా అర్జెంటుగా రావాలి. నేను రావాలా అంటే ఖచ్చితంగా రావాలయ్యా, నా కుమార్తె అయ్యా. తల్లిదండ్రుల ముందు తన బిడ్డ చనిపోతే గనక ఆ తల్లిదండ్రులు తట్టుకోలేరండి. బిడ్డకి పుట్టేటప్పుడు కానీ లేదా 1 సంవత్సరం లోపు కానీ చనిపోతే ఆ బిడ్డ గురించి పెద్దగా జ్ఞాపకం ఉండదు. కానీ ఆ తల్లిదండ్రులకి బిడ్డ కొంచెం యుక్త వయసుకు వచ్చేటప్పటికి ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లిదండ్రులు పడే వేదన అంతా ఇంత కాదండి. ఈ చిన్న తన కుమార్తె, ఈ యాయీరు కుమార్తె వయసు 12 సంవత్సరాలండి. ఈ 12 సంవత్సరాలలో ఆ కుమార్తె కనుక చనిపోతే తల్లిదండ్రులు ఎంత వేదనకి గురవుతారు, ఎంత బాధ కలిగి ఉంటుంది. తండ్రిగా అయినా ఎంత తల్లదిల్లిపోతాడు. అయ్యో, నా కుమార్తె మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, ఎన్నో కోరికలు, నా కుమార్తె నా గురించి తీరుస్తుందని నేను ఎన్నో కలలు కన్నానని ఎంతో ఆశ కలిగిన తన కుమార్తె తన ముందే చనిపోయేటప్పుడు ఆ తండ్రి వేదన ఎలాగుంటుందో ఒకసారి ఆలోచించండి. బిడ్డల ముందు తల్లిదండ్రులు చనిపోతే పెద్ద బాధగా ఉండదేమో కానీ బిడ్డలకి, కానీ తల్లిదండ్రుల ముందు బిడ్డలు చనిపోతే కనుక ఖచ్చితంగా వాళ్ళు తల్లడిల్లిపోతారండి. ఇప్పుడు యాయీరు పరిస్థితి కూడా అదే, యాయీరు పరిస్థితి కూడా అదే. అయ్యో, నా బిడ్డ చావనై ఉన్నది, అది బాగుపడి చావుకై సిద్ధంగా ఉన్నదయ్యా, మీరు ఒక్కసారి రండి అయ్యా. ఎంత వేదన పడి ఎంత బ్రతిమలాడుకొని ఉంటారు కదా, ఎంత బతిమలాడుకొని ఉంటారు కదా తనకి, యేసుక్రీస్తు వారికి. తన పాదాల మీద పడుకుండిపోయాడంటే, పాదాలు పట్టుకొని అంటే ఎంత విలవిలలాడిపోతున్నారో తన బిడ్డ పట్ల ఆ తండ్రి వేదన ఎలాగుందో మనం ఆలోచించవచ్చు. నా కుమార్తె చావుకి సిద్ధంగా ఉందయ్యా, సరే పద, నువ్వు ఎందుకు అంత బాధపడతావు, నేను వస్తాను పద అని వెళ్ళేటప్పుడు మధ్య దారిలో ఇలాగ వెళ్తుండేటప్పుడు ఈ మధ్యలో యేసుక్రీస్తు వారిని ఆపి, అయ్యా ఏటయ్యా పరిస్థితి అని యోగక్షేమాలు కనుక్కోవడము, లేదంటే వేరే వేరే విషయాల గురించి మాట్లాడేటప్పుడు ఆ తండ్రి పరిస్థితి ఎలాగుంటుంది, తండ్రి పరిస్థితి ఎలాగుంటుంది. నా కుమార్తె చావుకై సిద్ధంగా ఉంటే నేను ఎంత టెన్షన్ పడుతుంటే, ఇప్పుడేంటి ఈ మధ్యలో ఈయన ఎక్కడ నిలబడి మాట్లాడుతున్నారు అంటే ఎంత టెన్షన్కి గురవుతుంటారు. మనం కూడా ఏదైనా అర్జెంట్ పని మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా మధ్యలో కలిసి మనం తీసుకొని వెళ్తున్న వ్యక్తితో మాట్లాడేటప్పుడు మనకి ఎలాగుంటుంది,
వీడు ఎప్పుడు వదులుతాడా, నా పని ఎప్పుడు అవుతుందా, అవతల వారు చూస్తే వెళ్ళిపోతారేమో, ఈడ వదలట్లేదు, ఇలాంటివన్నీ మనం ఆలోచిస్తుంటాం కదా. కానీ దానికంటే వేదనకరంగా ఉన్నారు ఆయన. నా కుమార్తె చావుకు సిద్ధమై ఉందయ్యా అని చెప్పి తీసుకొని వెళ్తున్న సందర్భంలో 12 సంవత్సరాలు ఆమె యాయీరు కుమార్తెకి ఒంట్లో బాగలేక ఇంకా మరణ పడకల మీద ఉండేటప్పుడు అదే సమయంలో ఇంకొక ఆమె వెనకాతలు వచ్చి ఆమె వస్త్రపు చెంగు ముట్టుకుంటుంది. రక్తస్రావణం స్త్రీ. ఈమె పరిస్థితి ఏంటంటే ఈ రక్తస్రావణంతో 12 సంవత్సరాల నుండి బాధపడుతుందంటే సామాన్యమైన విషయం కాదు. ఇది లాస్ట్ టైం ఎప్పుడో నేను మీకు చెప్పినట్టుగా ఉన్నాను. ఈ 12 సంవత్సరాల సామాన్యమైన విషయం కాదు. ఈమె 12 సంవత్సరాలే, యాయీరు కుమార్తెకి 12 సంవత్సరాలే. యాయీరు కుమార్తె 12 సంవత్సరాలు అయినప్పటికీ కూడా పేరు రాయబడలేదు. కానీ ఈ 12 సంవత్సరాలుగా ఉన్న వ్యాధితో పడుతున్న ఆమె వ్యాధి గురించి మాత్రం రాయించాడు దేవుడు, రక్తస్రావణం గల స్త్రీ అని. ఇంతగా ఆమె 12 సంవత్సరాల నుండి ఈ రక్తస్రావణంతో బాధపడుతుందంటే, ఇక్కడ నా తల్లులు ఉన్నారు, నా చెల్లెళ్ళు ఉన్నారు, నా కుమార్తెలు కూడా ఉన్నారు. కానీ స్త్రీకి నెలసరి అయ్యేసరికి ఎంత వేదన పడుతుంటారు, ఎంత బాధపడతారు. అది మొన్న ఈ మధ్యకాలంలో ఒక మిషన్ కూడా కనిపెట్టారండి. ఆ పెయిన్ ఎలాగ ఉంటుందో అన్నది మగవాళ్ళు పెట్టి చూశారు, టెస్ట్ చేశారు. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయారు. ఇది నిజమండి, వాస్తవం. ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయారు. అలాంటిది సుమారుగా ఈ స్త్రీకి ఆ శరీర తత్వాన్ని బట్టి 3 రోజులు ఉండొచ్చు, 5 రోజులు ఉండొచ్చు, వారం రోజులు ఉండొచ్చు. నన్ను తప్పుగా అనుకోకండి, ఉన్న వాస్తవం చెప్తున్నా. అలాంటి పెయిన్ కూడా భరించి ఉన్న స్త్రీమూర్తులు ఇప్పుడు 12 సంవత్సరాలు తన రక్తస్రావణంతో బాధపడుతుందంటే సామాన్యమైన విషయమా చెప్పండి. మన భాషలో చెప్పాలి అంటే ఏనుగు కూడా పీనుగైపోద్ది అంటారుగా. ఇప్పుడు తన పరిస్థితి కూడా అంతే. ఎంతో మంది దగ్గరికి తిరిగింది, ఎన్నో డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, డబ్బంతా దారబోసింది. కానీ ఎక్కడా కూడా తనకు నయం కాలే. ఎన్నో మందులు వాడింది, తను వాడని మందులంటూ లేదంటుంటారు. మనం అప్పుడప్పుడు మన వాళ్ళు పెద్దవాళ్ళు చెప్తుంటారు, నేను ఎన్నో డాక్టర్ల దగ్గరికి తిరిగాను బాబు, నేను వాడని మందులే లేదు అని ఒక మాటను మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ స్త్రీ కూడా అంతే, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరిగింది కానీ ఎక్కడా కూడా నయం కాలే. ఆమె కూడా విన్నది, ఈ నోట ఆ నోట యేసుక్రీస్తు వారిని ముట్టుకుంటే స్వస్థత. ఇక్కడ వరకు బాగానే ఉంది కదా, ఇక్కడ వరకు బాగానే ఉంది కదా. ఇక్కడ ఒకటి ఆలోచించండి, రక్తస్రావణం గలవారు ఎవరైనా సరే పరిశుద్ధమైనవి ముట్టుకున్నా లేదా పరిశుద్ధ స్థలంలోనికి రాకూడదని ధర్మశాస్త్రము చెబుతున్నది. మీకు మరలా చెప్తున్నా, రక్తస్రావణం ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరిశుద్ధమైనవి ముట్టుకోకూడదు, అలాగే పరిశుద్ధ స్థలానికి రాకూడదు. ఒకవేళ అతిక్రమించి వస్తే పరిస్థితి ఏంటి? రాళ్ళతో కొట్టి చంపాలి, ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. పరిశుద్ధమైతే ఎక్కడైతే పరిశుద్ధత ఉంటుందో అక్కడికి రాకూడదు. పరిశుద్ధమైనది ఏమీ ముట్టుకోకూడదు. ఒకవేళ ముట్టుకున్నావా
చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా రాళ్లతో కొట్టి చంపుతారు. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఇది ఎక్కడుంది? ఈ మాట ఇలా ఉంచి లేవీకాండం 12వ అధ్యాయము, లేవీకాండము 12వ అధ్యాయం 15వ వచనం. లేవీకాండము యాజకుడు, లేవీకాండము 12వ అధ్యాయము 15వ వచనం. 12నా 15 అధ్యాయమా? 19. ఒక్క నిమిషం. లేవీకాండము 15 అధ్యాయము 19వ వచనం. స్త్రీ దేహమందుండు స్రావము రక్తస్రావమైన ఎడల ఆమె 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. ఆమె కడగా ఉండేటప్పుడు ఆమె దేని మీద పండుకొనునో అది అపవిత్రమగును. ఆమె దేని మీద కూర్చుండునో అది అపవిత్రమగును. ఆమె పడకను ముట్టు ప్రతివాడును తన బట్టలు ఉదుకుకొని నీళ్ళతో స్నానం చేసి. ఈ మాట ఎలా ఉంచు 12వ అధ్యాయానికి రా. లేవీకాండము 12వ అధ్యాయము 4వ వచనం. ఆమె తన రక్తశుద్ధి కొరకు 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణ మగు వరకు ఆమె పరిశుద్ధమైన దేనినైనను ముట్టకూడదు. దేనిని కూడా ముట్టకూడదు. పరిశుద్ధ స్థలములో జరుగుతుంది కాబట్టి నువ్వు ముట్టుకోకూడదు. ముట్టుకుంటే పాపము. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ యాయీరు అన్న వ్యక్తితో వెళ్తున్నప్పుడు సింగిల్గా ఇద్దరు కలిసి వెళ్తున్నారా? బహుజన సమూహము అని రాయబడి ఉంది అక్కడ. బహుజన సమూహములో ఇప్పుడు ఆమెకి రక్తస్రావణము జరిగి ఎంతో నీరసంగా ఉండేటప్పుడు వీళ్ళందరినీ తోసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎంతమందిని ముట్టుకోవాలి ఈవిడ? ఎంతమందిని ముట్టుకోవాలి ఈవిడ? ఆలోచించండి. లాజిక్గా మీరు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ఎంతమందిని ముట్టుకోవాలి? యేసుక్రీస్తు వారు ఏమైనా ఫ్రీగా వెళ్తున్నారా? అక్కడ బహుజన సమూహం మధ్యలో నుండి ఆయన వెళ్తున్నారు. అలాంటి సందర్భంలో యేసుక్రీస్తు వారిని మొట్టానికి కష్టముతో, వేదనతో, బాధతో ఉన్నప్పటికీ కూడాను ఆవిడ ఆశ ఒక్కటే, నేను యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వెళ్తే దేవుడు నాకు స్వస్థత పరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన పాదాల దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది. ఆయన పాదాల దగ్గరికి వెళ్తే నా బాధ తీరుతుంది. ఆయన పాదాల దగ్గరికి వెళ్తే నాకు సమస్తమును జరుగుతుంది. ఆశపడే ప్రాణానికి మేలుతో తృప్తిపరిచిన దేవుడు మనం ప్రకటిస్తున్న యేసుక్రీస్తు వారు. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యో, నేను యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది. నమ్మకం పెట్టుకుంది, ధైర్యం చేసింది. ఈమె విషయంలో ఈమెకి ఇలా జరిగింది. ఈవిడ అందరి మధ్య చిన్నది సౌండ్ తక్కువ వస్తుంది చూడండి. ఈవిడికి ఇలా జరిగింది, ఈవిడ అందరి ముందు ఇలాగ వచ్చింది కాబట్టి, అందరికీ ముట్టుకుంది కాబట్టి, బహుజన సమూహం గనక ఒక్కసారి ఈవిడ్ని పట్టుకుంటే ఈవిడ పరిస్థితి ఏంటి? రాళ్లతో కొట్టి చంపాలి. అయినా లెక్క చేయలే. ఎందుకంటే పోయిన ప్రాణం ఎలాగైనా పోనే, తెగిచ్చింది. పోయిన ప్రాణం ఎలాగైనా పోనే, నేను క్రీస్తు వారి దగ్గరికి, ఆయన పాదాల చెంత దగ్గరికి వెళితే నాకు ఖచ్చితంగా స్వస్థత అన్నది జరుగుతుంది. విశ్వాసముతో నమ్మింది, ముందుకు వెళ్ళింది. దేవుణ్ణి యేసుక్రీస్తు వారు నడుచుకొని వెళ్ళేటప్పుడు వస్త్రపు సంగు ముట్టుకున్నప్పుడు శిష్యులందరికీ అడుగుతారు, నా ప్రభావం నాలో నుండి విడిచిపోయింది, ఎవరు ముట్టుకున్నారంటే శిష్యులు అంటారు, అయ్యా ఇంత జనసమూహములో ఎవరయ్యా, ఎవరికని చెప్తామయ్యా, ఎవరు ముట్టుకున్నారో అని చెప్తే భయపడి తను
అయ్యా నిజం ఒప్పుకుంది, నేనే ఆదాములా పక్క వాళ్ళ మీదకు తోసేయలేదు, నాకే సంబంధం అని. స్వస్థత కలిగింది కదా అని చెప్పి వెనక్కి వెళ్ళిపోలేదు. ఇంకో విషయం చెప్పనా, యేసుక్రీస్తు వారిని ఇలా ముట్టగానే ఏ రక్తస్రావణం అయితే తనకు జరుగుతుందో, బాగా వినాలి, ఏ రక్తస్రావణం అయితే తనకు జరుగుతుందో అది వెంటనే ఆగినట్టుగా ఉంది కదా, కట్టెను అని ఉంది కదా. అంటే అప్పటి వరకు తన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి, ఎలాంటి పరిస్థితుల్లో ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా నేను క్రీస్తు చెంతకు వెళ్ళాలి అన్న ఆశ తనకి. క్రీస్తు చెంతకు వెళ్తే నాకు మేలు జరుగుతుంది, క్రీస్తు చెంతకు వెళ్తే నాకు సమాధానము దొరుకుతుంది, క్రీస్తు చెంతకు వెళ్తే నాకు సమస్తమును కూడా జరుగుతుంది. నేను దేనిని గురించి అయితే ఆశపడి వెళ్తున్నానో ఆ కార్యము నా పట్ల దేవుడు చేస్తాడు. విశ్వాసం, నమ్మకం. మరి మన విశ్వాసం ఏంటో చెప్పనా, కష్టాల్లో ఉండేటప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. 4 పైసలు రాగానే ఇంకా దేవుడు ఉండడు, ఇంకేమీ ఉండడు, అంత పనే. ఏం బ్రదర్ రాలేదు అంటే, బ్రదర్ చిన్న పని, పెద్ద పని కాదు, చాలా చిన్న పని అట. చిన్న పని మీద వెళ్ళాను బ్రదర్. బ్రతుకునిచ్చిన దేవుని దగ్గరికి రావడానికి బ్రతుకు కోసం వెతుక్కుంటూ వెళ్తున్నావే, ఆ బ్రతుకే లేకుండా చేస్తే, విశ్వాసముతో నమ్ముకొని వచ్చింది దేవుని దగ్గరికి, దేవుడు ఖచ్చితంగా తన పట్ల మేలు చేస్తాడన్న నమ్మకం కలిగి, తన పరిస్థితి ఇతరులకు తెలిస్తే తనకు రాళ్లతో కొడతారన్న సంగతి కూడా తెలుసు తనకి, అయినాను భయపడలేదు. నేను ఏ విధంగా అయినా సరే, మగవాళ్ళు తోపుట్లాట్లో తోసుకొని వెళ్ళొచ్చేమో కానీ ఆడవాళ్ళు మగవాళ్ళ మధ్యలోకి తోసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం. మొన్న రీసెంట్గా అదేదో ఎవరో అల్లు అర్జున్ సినిమా ఒకటి రిలీజ్ అయితే ఎక్కడో ప్రాంతంలో తొక్కిసలాటో ఒక స్త్రీను వాళ్ళ కుమారుడు చనిపోయిన పరిస్థితికి వచ్చారు. స్త్రీ అక్కడే చనిపోయింది, ఆ స్పాట్లోనే. ఎంత సమ్మోహము, కొంత సమ్మోహము. ఆ కొంత సమ్మోహంలో అందరినీ తోసుకొని నిలబడింది. ఏమైంది, ఆ తొక్కిసలాటలో పాపము నిండు ప్రాణాలు, చిన్నపిల్లలండి పాపము, చాలా చిన్న పిల్లలు. ఆ కుమారుడు వాళ్ళ కొడుకు అయితే స్పృహ లేకుండా ఉన్నాడు, పరిస్థితి కూడా చాలా విషమంగా ఉందని చెప్పేసి టీవీలో కూడా చెప్పారు. కేవలము కొంతమందిలోనే ఎంతమంది ఆడవాళ్ళ మధ్యన ప్రాణాలు పోగొట్టుకోండి. ఇప్పుడు బహుజన సమూహం ముందు యేసుక్రీస్తు వారు వెళ్తుంటే ఆ బహుజన సమూహములో యేసుక్రీస్తు వారిని ముట్టుకోవాలి. ఎంత కష్టమైన పని ఆలోచించండి. ఏ విధము చేతనైనా ఆమెనుకున్న ఆశ అంతా ఒకటే, ఏ విధము చేతనైనా నేను క్రీస్తు చెంతకు చేరాలి, దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ఆలోచన అదే, క్రీస్తు దగ్గరికి వెళ్తేనే నేను బాగుపడతాను. మొత్తానికి క్రీస్తుని ముట్టుకున్నది, స్వస్థత పొందింది, దేవునికి మహిమ కలుగును గాక. 12 సంవత్సరాలు వ్యాధితో పడుతున్న కేవలము 1 నిమిషములోనే తన బాధను, తన వేదనంతా కూడాను యేసుక్రీస్తు వారు తీశారు. నిరీక్షణ ఉన్నది, దేవుడు మేలుతో తృప్తిపరిచాడు. ఆ తతంగం అంతా జరుగుతుండేటప్పుడు పక్కన ఎవరున్నారు? యాయిర్ ఉన్నారా? ఆయన మనసులో ఎలా ఉంటుందో చెప్పండి. నా కుమార్తె అక్కడ చావు బ్రతుకుల మధ్యన ఉంటే, నా కుమార్తె చావుకై సిద్ధంగా ఉంటే, ఇక్కడ ఈ మీటింగ్ పెట్టారేటి యేసుక్రీస్తు వారు? తన మనసులో ఎంత కోపంతో రగిలిపోతూ బాధతో ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. నా కుమార్తె చావుకై సిద్ధం ఉందయ్యా అని తను తీసుకొని వెళ్తుంటే ఈ మధ్యలో ఈ సంభాషణ జరుగుతుంది.
ఆ సంభాషణ జరిగేటప్పుడు ఆయన ఎంత విలవిలలాడిపోతుంటాడు. ఇదే సందర్భంలో కొంతమంది వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయారు. ఇప్పుడు కేసు ఆ యాయిర్ ఎవరి మీద వేయాలో చెప్పండి. ఎవరి మీద వేయాలి కేసు? కొంతమంది వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది, ఇంకా బోధకుడికి బాధ పెట్టకు, విడిచిపెట్టి అనేటప్పుడు అతని మనసులో ఎంత వేదన, కోపంతో కూడిన బాధను మనం చూడగలం. ఇదే గనక జరగకపోతే నా కుమార్తె బ్రతికేది. ఇదే గనక జరగకపోతే నా కుమార్తె బ్రతికి బట్ట కట్టేది. ఆయన యేసుక్రీస్తు వారితో ఏమంటారో తెలుసా అండి? మత్తయి సువార్తలో రాయబడి ఉంది, చూడండి. మత్తయి సువార్తలో మంచి మాట రాయబడి ఉంది. ఆమె యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఏమంటదంటే, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా, క్షమించాలమ్మా, మార్కు సువార్తలోనే, మార్కు సువార్త 5వ అధ్యాయము 23వ వచనంలో ఒకసారి చూడండి. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతికినట్లు. ఇదిగో బాగుపడాలి, బ్రతకాలి. బాగా వినాలి ఇక్కడ, బాగుపడాలి, బ్రతకాలి. బ్రతకడం ఏంటి, బాగుపడడం ఏంటి? బ్రతకడం ఏంటి, బాగుపడడం ఏంటి? బాగుపడి బ్రతికినట్లు అన్నాడు. ఇప్పుడు బాగుపడాలి, బ్రతకాలి. చెప్తాను, బాగా వినండి. తన కుమార్తె బాగుపడింది, బ్రతకలేదు. దానివల్ల లాభం ఏంటి ఆయనకి? మళ్ళా చెప్తున్నా, తన కుమార్తె బాగుపడింది, బ్రతకలేదు. తనకి లాభమేం లేదు కదా యేసుక్రీస్తు వారు వచ్చి. పోనీ బాగుపడింది, స్వస్థత రాలే, పరిస్థితి ఏంటి? అందుకనే ఆ యాయిర్ ఏమన్నారంటే, బాగుపడి బ్రతికినట్లుగా, బాగుపడి బ్రతికినట్లుగా నీవు వచ్చి నా కుమార్తెను ముట్టు అని చెబుతూ కింద వచనానికి వచ్చేసరికి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు 35 ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, సమాజ మందిరపు అధికారం ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని, పైన సంభాషణ జరిగింది. సమరయ స్త్రీ గురించి పైన సంభాషణ జరిగింది. ఈయన ఎలాంటి, ఈ యాయిరు ఆయన ఎలాంటి నిరీక్షణతో ఉన్నారంటే, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళేంత వరకు కూడాను, బాగా వినాలి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి తీసుకొని వెళ్ళేంత వరకు కూడా నిరాశతోనే ఉన్నారు. ఆయన నిరాశతోనే ఉన్నారు. అలా నిరాశతో ఉన్న ఆయన నిరీక్షణలోనికి వచ్చారు. క్రీస్తు దగ్గరికి రాగానే ఎలాగైనా కార్యము జరిగిస్తారని. అలా నిరీక్షణతో ఉన్న ఆయనకి ఎలాంటి విడుదలనిచ్చారంటే, యేసుక్రీస్తు వారు కుమార్తె మరణించిందని చాలామంది వచ్చి చెప్పినప్పటికీ కూడాను, ఆ సందర్భంలో ఆయన ఎంత వేదన పడినప్పటికీ కూడాను, యేసుక్రీస్తు వారు ఇచ్చిన భరోసా ఏంటో తెలుసా? భయపడకు. ఈరోజు నీకు నాకు కూడా నిరీక్షణ లేకుండా ఉన్నప్పుడు ఆయన చెబుతున్న మాట ఒకటే, భయపడకు. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఆయన మన చెంత ఉన్నాడుగా, ముల్లోకాలను సృష్టించిన సృష్టికర్త మన వెనకాతలు ఉన్నాడు కదా, మనకెందుకు భయం? నేను మొన్నే చెప్పాను, నా పట్ల దేవుడు ఎలాంటి కార్యాన్ని చేశాడా అన్నది. ఎప్పుడు కార్యం జరుగుతుందో తెలుసా? విశ్వాసముతో మనం నిలబడినప్పుడే కార్యమును మనం చూస్తాం.
ఈ యాయీరు కూడాను నిలబడ్డాడు. వచ్చారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి వచ్చి చెప్పినప్పటికీ కూడాను యేసుక్రీస్తు వారు సూటిగా అంటున్నమాట, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచుమని. నమ్మిక ఉంచు, నమ్మిక ఉంచు చాలు, నీ పట్ల కార్యాలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మన విశ్వాసం వల్లే మనం అనేక కార్యాలు చూస్తారనడానికి అనేక రిఫరెన్స్లు ఉన్నప్పటికీ కూడా సమయం లేదు కాబట్టి త్వరగా వెళ్ళిపోతాను. ఎప్పుడైతే నువ్వు నమ్మిక ఉంచు, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలకి ఎందుకు భయపడుతున్నావు? మనం ఏదైనా కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళు వీళ్ళు మన గురించి అంటే ఏదైనా కొంచెం మనకి నెగిటివ్గా వినిపించేటప్పుడు మనం ఇంకాను వేదనకి గురి అయిపోతుంటాం. అది జరుగుతుందా జరగదా అన్న వేదనలోనికి వెళ్ళిపోతాం. కానీ యేసుక్రీస్తు వారు అంటున్నాడు, నువ్వు భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు, నమ్మిక ఉంచు. శిష్యులను కూడా అంటారు, ఆవగింజంత విశ్వాసం ఉంటే కార్యాలు మీరు చూస్తారయ్యా. నా గురించి ఎక్కువ విశ్వాసం అవసరం లేదు, ఆవగింజంత విశ్వాసం ఉంచండి, మీ పట్ల కార్యాలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు దేవుడు నీకు నాకు కూడా అదే వాగ్దానం ఇస్తున్నాడు. ఇదిగో 11 నెలలు గడిచిపోయింది, సుమారుగా ఇంకొక 20 రోజుల్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. భయపడకు కుమారుడా కుమార్తె, నీ పట్ల నూతనమైన కార్యాలు నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సిద్ధంగా ఉన్నాను, నువ్వు జస్ట్ విశ్వాసం మాత్రం ఉంచు, నీ పట్ల నేను కార్యం చేస్తాను. నువ్వు ఎలాంటి కార్యాన్నైనా కోరుకో, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు కావలసినవన్నీ నేను ఇస్తాను. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి మీరు, అప్పుడు మీరు ఏదనుకుంటున్నారో వాటన్నిటినీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అనేకులు వచ్చి చెప్పగానే భయపడకు, వారి మాటలకు లక్ష్య పెట్టకు. యాయీరు, ఎందుకు వాళ్ళ మాటలకు నువ్వు లక్ష్య పెడతావు? వాళ్ళ మాటలకు లక్ష్య పెట్టకు అని చెబుతూ లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని, నమ్మిక మాత్రం ఉంచుము సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతురు యాకోబు సహోదరుడు యోహానును అనువారిని తను తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానివ్వక సమాజ మందిరపు అధికారి వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళాడు. ఇంట్లోనికి వెళ్ళి ఇమ్మీడియట్ గా అక్కడ అందరూ కూడా ఎంతో వేదనతో బాధనతో పెద్ద పెద్ద గోలలు చేస్తూ ఏడుస్తుండే ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడాను, మీరు అందరూ అర్జెంటుగా బయటికి వెళ్ళిపోండి, మీరు బయటికి వెళ్ళిపోతే నేను ఆ కుమార్తెనే లేపుతాను, ఎందుకంటే తను చనిపోలేదు, నిద్రిస్తుంది. నిద్రలో ఉన్న కుమార్తెను లేపాడు. ఇక్కడ కార్యము జరిగింది అంటే కారణము విశ్వాసము. యాయీరు పెట్టుకున్నారు విశ్వాసం. 12 సంవత్సరాల గల వ్యాధి గల స్త్రీ పెట్టుకుంది విశ్వాసం. ఆ విశ్వాసమును బట్టి వాళ్ళు ఎలాంటి కార్యాలు చూశారు? గొప్ప కార్యాలు చూశారు. ఈరోజు దినాన మనకు కూడా అదే కార్యాలు చేయడానికి అని సిద్ధంగా ఉన్నారు. కానీ మన విశ్వాసమే సన్నగిల్లిపోతున్నాం. ఏదైనా ఒక చిన్న విషయం కనుక మన జీవితంలో జరగకపోతే, ఇది మనకు జరగట్లేదు కదా, ఎందుకు వెళ్ళాలి దేవుని దగ్గరికి అని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అదనట్లే, ఆవగింజంత విశ్వాసంతో నిలబడు, నీ పట్ల నేను కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని. ఎప్పుడూ సిద్ధమే, కానీ ఆయనకి చెయ్యి అందించడానికి మనము సిద్ధంగా ఉన్నామో లేదో అనేది ఆలోచించాలి. ఒక యాయీరు విశ్వాసంతో నిల్చున్నాడు. ఒక 12 సంవత్సరాల రక్తస్రావణం గల స్త్రీ చావుకు కూడా సిద్ధమైపోయి క్రీస్తు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన పాదాల దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడు. ఇదిగో ఈ డిసెంబర్ నెల అంతా కూడాను క్రిస్మస్ సంబరాలు, ఎక్కువగా మీటింగ్స్ అవన్నీ కూడా జరుగుతాయి కనుక ఆ మీటింగ్లో అంతా కూడా దేవుడు అందరినీ కూడా బహుబలంగా వాడుకొని తన రాజ్య స్థాపనకై
ఇంకా అనేకులని రక్షణ మార్గంలోనికి తీసుకొని వచ్చేటట్లుగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు ఆలకించి అనేకులు రక్షణ మార్గంలోనికి వస్తారు. ఈ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుంటే చిన్న ప్రార్థనతో ముగించేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతురాను నా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా మీ పిల్లలకి నాయన తండ్రి విశ్వాసంతో నిలబడితే నాయన తండ్రి మీరు ఎలాంటి కార్యాలు చేస్తారనేది చిన్న కొద్దిపాటి